కర్నూలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ శాంతి పవన్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో అరెస్ట్ అయిన పవన్ కుమార్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పవన్తో పాటు ఆయన కుమారుడు మరో ఇద్దరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. విజయవాడకు చెందిన రాజేంద్ర ప్రసాద్కు బంగారం ఇప్పిస్తామని 7,32,00,000 రూపాయలు తీసుకుని మోసం చేశారని నెల్లూరు జిల్లా కావలికి చెందిన నలుగురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ బంగారం తెచ్చారని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ తనకు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతో అతన్ని కర్నూలు రావాలని అన్నారు నిందితులు. కర్నూలులోని ఓ లాడ్జిలో రాజేంద్ర ప్రసాద్పై దాడి చేసి మరో 50,000 రూపాయలు లాక్కున్నారు. మోసం, దాడి, దోపిడీ చేయడంతో కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారి సుధీర్ పరారీలో ఉన్నాడు. అరెస్ట్ అయిన నిందితుల నుంచి 6,40,000 రూపాయలు రికవరీ చేశారు. నకిలీ గోల్డ్తో పాటు సెల్ ఫోన్లు, ఆయుధాలు, ప్రింటర్లు సీజ్ చేశారు. నకిలీ బంగారం, దాడి, దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న పవన్ కుమార్ జైల్లో మరణించడంతో కలకలం రేగింది. అయితే పవన్ కుమార్ డయాలసిస్ పేషెంట్ అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.